హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 10ని చూద్దాం. ఇప్పుడు మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మింగు వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. లాస్ట్ ఎపిసోడ్లో మింగు వాళ్ళ నాన్న రక్తం కక్కుతూ కింద పడిపోయి ఉంటాడు కదా. నాన్న మీకు ఏమైంది అంటూ మింగ్ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్లేస్కి హీరో హీరోయిన్ ఇద్దరు వస్తున్నారు. వీళ్ళిద్దరిని చూడగానే మింగ్, మాస్టర్ దయచేసి మా నాన్నని కాపాడండి, మా నాన్నకి ఏమైందో అర్థం కావడం లేదు అని మింగ్ అంటూ ఉంటే వెంటనే హీరో మింగ్ వాళ్ళ నాన్నని చెక్ చేసి చూసి మీ నాన్న చనిపోయారు అని అంటున్నాడు. అది విని మింగ్ షాక్ అయిపోతున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న కాపలాదారులంతా వచ్చి మింగుని పట్టుకుంటున్నారు. ఎందుకంటే మింగు మాత్రమే కదా వాళ్ళ నాన్నతో ఇంతసేపు కలిసి ఉనింది. ఒకవేళ మింగునే వాళ్ళ నాన్నని చంపి ఉంటాడేమో అని అనుకుని మింగ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మింగ్ హీరోయిన్ని చూసి, వేషు నేను మీ ఫ్యామిలీని చంపడానికి నేను ఎవరిని పంపించలేదు, మన ఫ్యామిలీస్ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని చెడగొట్టడం కోసం ఎవరో దీన్ని చేశారు అని మింగ్ అంటూ ఉంటే అది విని హీరోయిన్ సైలెంట్గా నిలబడుకొని ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ మింగ్ వాళ్ళ నాన్నని చూసి బాధపడుతూ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ బాగా క్లోజ్గా ఉండి ఉంటారు. అందుకని అది తలుచుకొని బాధపడుతూ ఉంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే లీజీ ఉంటున్న ఇంటి చుట్టూ హీరో వేసిన మంత్ర వలయం కొంచెం వీక్గా ఉంటుంది. దాన్ని చూసి హీరో లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లీజీ లేదు. హీరో లీజీని వెతుక్కుంటూ బయటకు వచ్చి చూస్తే అక్కడ హెచ్ఎం నిలబడుకొని ఉన్నారు. హీరో ఇప్పుడు మాస్టర్ దగ్గర లీజీ ఎక్కడా అని అడుగుతూ ఉంటే లీజీని ఆ రాజుగారే తీసుకుని వెళ్లారు అని హెచ్ఎం అంటున్నారు. ఇప్పుడు మనకి లీజీని చూపిస్తున్నారు. లీజీని ఆ రాజుగారు ఫుల్ సెక్యూరిటీతో తనని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కాపలాదారులంతా సడన్ గా చనిపోతున్నారు. ఏమైందా అని చూస్తే అక్కడికి మన డెమాన్ కింగ్ వచ్చి ఉంటాడు. ఇదంతా తన పనే. ఇప్పుడు డెమాన్ కింగ్ లీజీని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కాసేపటి తర్వాత హీరో ఆ ప్లేస్కి వచ్చి చూస్తే అక్కడ లీజీ లేదు. హీరో ఎవరు ఫీనిక్స్ పక్షిని తీసుకుని వెళ్లారా అని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి లీజీని చూపిస్తున్నారు. తను ఆ డెమాన్ లోకంలోనే ఉంది. తను ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే పక్కన డెమాన్ కింగ్ ఉన్నాడు. ఇప్పుడు లీజీ నన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అడుగుతూ ఉంటే నువ్వు నీ ఇంటికే వచ్చావు అని డెమాన్ కింగ్ అంటున్నాడు. నువ్వు నేను ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళము. నేను నీకు తమ్ముడవుతాను. నీకేమీ గుర్తులేదు, నువ్వు అన్నిటినీ మర్చిపోయావు. నీకు అన్ని గుర్తు చేయడం కోసమే నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇక నుండి నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు అని అనేసి డెమాన్ కింగ్ ఇప్పుడు లీజీని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తున్నాడు. ఆ ప్లేస్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీకేమైనా గుర్తుకొస్తుందా అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే లేదు అని లీజీ అంటుంది. లాస్ట్ జన్మలో మనం ఈ ప్లేస్లోనే నివసించే వాళ్ళము. మన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉనింది. అలానే ఇక్కడే మన ఫ్యామిలీ అంతా అంతరించిపోయింది అని డెమాన్ కింగ్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు లీజీని మళ్ళీ డెమాన్ లోకానికి తీసుకుని వస్తున్నాడు. డెమాన్ లోకానికి తీసుకుని వచ్చి తన డ్రెస్ అంతా చేంజ్ చేస్తున్నారు డెమాన్ లోకంలో ఉండే వాళ్ళలాగా. ఇప్పుడు డెమాన్ కింగ్ ఆ లోకంలో ఉండే ఆ ఫ్లవర్, అదే ఆ హుర్రాంగ్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఆ హుర్రాంగ్ ని నువ్వు టచ్ చేయాలి అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే ఓకే అనేసి ఆ హుర్రాంగ్ ని టచ్ చేయడానికి వెళ్తూ ఉంటే ఆ ఫ్లవర్ తనని దూరంగా విసిరేసేస్తుంది. దాన్ని చూసి డెమాన్ కింగ్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అలా అయితే నువ్వు ఫీనిక్స్ పక్షి కాదు, ఫీనిక్స్ పక్షి అని చెప్పి అందరినీ మోసం చేస్తున్నావా అనేసి లీజీ గొంతు పట్టుకుని పైకి లేపేస్తున్నాడు. లీజీ ఏమో లేదు, నేనే నిజమైన ఫీనిక్స్ ని, ఎగ్జామ్లో నేనే కదా పాస్ అయ్యాను అని లీజీ అంటూ ఉంది. ఇప్పుడు డెమాన్ కింగ్ తన పవర్స్ని యూజ్ చేసి లీజీని చెక్ చేసి చూస్తున్నారు. తన ఆత్మ ఎలాంటి ఆత్మ అని చెక్ చేసి చూస్తే తను ఒక నెమలి అని డెమాన్ కింగ్కి అర్థమైపోతుంది. ఇది తెలియగానే డెమాన్ కింగ్కి కోపం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి తనని తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి స్కూల్ని చూపిస్తున్నారు. స్కూల్లో ఉండే వాళ్ళంతా లీజీని డెమాన్ కింగ్నే తీసుకుని వెళ్ళిపోయాడంట అని మాట్లాడుకుంటూ ఉన్నారు. చెల్లెలేమో అక్క గురించి థింక్ చేస్తూ తెగ బాధపడిపోతుంది. హీరోయిన్కి కూడా కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే తను హీరోయిన్కి చాలా హెల్ప్ చేసి ఉంటుంది కదా. అందుకు అక్కడ ఉన్న ఒక అతను వచ్చి మీ అక్క ఫీనిక్స్ పక్షి కాదంట, ఫీనిక్స్ అని అందరినీ మోసం చేస్తూ ఉందంట కదా అని అతను అంటూ ఉంటే అది విని చెల్లెలకి కోపం వచ్చి అతనితో గొడవ పడుతూ ఉంది. మా అక్కనే కదా ఎగ్జామ్లో పాస్ అయింది, తనేరా ఫీనిక్స్ అని చెల్లెలు అతనితో ఫైట్ చేస్తూ ఉంది. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి హెచ్ఎం వస్తున్నారు. మీరందరూ స్టూడెంట్స్నే కదా, ఇప్పుడు దేనికోసం ఇంతగా గొడవ పడుతున్నారు? స్కూల్ రూల్స్ని మర్చిపోయారా? ముందు మీరందరూ యూనిటీగా ఉండడం నేర్చుకోండి అని హెచ్ఎం అంటూ ఉంటే అందరూ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లీజీని కట్టేసి డెమాన్ కింగ్ టార్చర్ పెడుతున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే ఫీనిక్స్ అని అబద్ధం చెప్తావు అని డెమాన్ కింగ్ అడుగుతున్నాడు. యాక్చువల్గా తను ఫీనిక్స్ కాదనే విషయం
విషయం తనకే తెలియదు. అందువల్లే తను ఈ టార్చర్ని భరిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్కి హీరో వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేసి లీజీని కాపాడుతున్నాడు. అలా హీరో తనని కాపాడుతున్నప్పుడు లీజీ హీరోని ప్రేమగా చూస్తూ ఉంది. ఇప్పుడు డెమాన్ కింగ్ హీరోని, ఓ నువ్వా, ఫీనిక్స్ పక్షిని కాపాడడానికి వచ్చావా అని అడిగేసి హీరోని చూస్తూ అటాక్ చేస్తూ ఉంటే హీరో కూడా డెమాన్ కింగ్ ని అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు హీరో లీజీని ఆ ప్లేస్ నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. డెమాన్ కింగ్ అంటున్నాడు, అంటే ఫీనిక్స్ పక్షి ఎవరు అన్న విషయం ఇంకా ఆ సన్ గాడికే తెలియలేదు అని అనుకుంటున్నాడు. హీరో లీజీని కాపాడి బోట్లో తీసుకుని వెళ్తున్నాడు. హీరో అలా తనని తీసుకుని వెళ్తున్నప్పుడు లీజీ హీరోని చూస్తూ హీరో భుజం మీద వాలిపోతుంది. దాన్ని చూసి హీరో తను భయపడినట్టుంది అనుకొని తను కూడా ఏమీ అనకుండా కామ్గా ఉంటున్నాడు. ఇప్పుడు లీజీ, మాస్టర్ నా లైఫ్ అంతా మీరు ఇలానే ఉంటారా, నన్ను ఎప్పుడు ఇలానే కాపాడుతూ ఉంటారా అని లీజీ అడుగుతూ ఉంటే హీరో అదంతా ఏమీ వినిపించుకోకుండా తన చెయ్యినే చూస్తూ ఉన్నాడు. హాఫ్ పవర్స్తో ఆ డెమాన్ కింగ్తో ఫైట్ చేసి ఉంటాడు కదా, దానివల్ల హీరో పవర్స్ అంతా బాగా తగ్గిపోయి ఉంటుంది. హీరో దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరో, నువ్వేం చెప్పావు ఒకసారి మళ్ళీ చెప్పు అని అడుగుతూ ఉంటే, మాస్టర్ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు నాతోనే ఉంటారా అని లీజీ అడుగుతూ ఉంటే వెంటనే హీరో తన చేతిని విదిలించేసి, పిచ్చిగా మాట్లాడకు, నువ్వు నా స్టూడెంట్, నేను నీ మాస్టర్ని, ఆ రిలేషన్ తప్ప మన మధ్య ఇంకేమి రిలేషన్షిప్ లేదు అని హీరో అంటున్నాడు. హీరో అలా అనగానే లీజీ డల్గా అయిపోతుంది. హీరో లీజీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం హీరోయిన్నే. ఆల్రెడీ మన హీరో హీరోయిన్కి పడిపోయి ఉంటాడు. అందువల్లే ఇప్పుడు లీజీకి నో చెప్తున్నాడు. ఇప్పుడు మనకి స్కూల్ని చూపిస్తున్నారు. స్కూల్లో ఆ చెల్లెలు ఎప్పటిలాగానే హీరోయిన్తో గొడవ పడుతూ ఉంది. మా అక్కని డెమాన్ కింగ్ తీసుకుని వెళ్ళిపోవడానికి నువ్వే కారణం, అంతా నీ వల్లనే అని చెల్లెలు అంటూ ఉంటే, ఏంటి నేను కారణమా, నేనేం చేశాను అని హీరోయిన్ అడుగుతూ ఉంది. ఇప్పుడు ఆ చెల్లెలు హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఆపేస్తుంది. అప్పుడు హీరోయిన్ బ్రేస్లెట్ని ఆ చెల్లెలు లాగేసుకుంటుంది. ఆ బ్రేస్లెట్ని నాకు ఇవ్వు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, ఓహో ఇది నీకు అంత ఇంపార్టెంట్నా అనేసి దాన్ని బాగా నలిపేసి దాన్ని కాలు కిందేసి తొక్కుతూ ఉంది. దాన్ని చూసి హీరోయిన్కి బాధ వేస్తుంది. ఇప్పుడు చెల్లెలు ఏదో యాసిడ్ని తీసుకుని వచ్చి హీరోయిన్ మీద పోస్తూ ఉంది. అది హీరోయిన్ చేతికి తగిలి తన చేతికి గాయమైపోతుంది. ఆ చెల్లెలు ఇప్పుడు హీరోయిన్ యొక్క గొంతు పిసుకుతూ ఉంటే హీరోయిన్ ఫీనిక్స్ పవర్ కొంచెం కొంచెంగా బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఫీనిక్స్ పవర్ బయటకు వచ్చి ఆ చెల్లెల్ని ఎత్తి దూరంగా విసిరేసేస్తుంది. ఇప్పుడు ఆ ఫీనిక్స్ పవర్ 3 లోకాలకి కనిపించేలాగా బాగా బ్రైట్ గా కనిపిస్తూ ఉంది. దాన్ని హీరో కూడా దూరం నుండి చూస్తూ ఉన్నాడు. ఫీనిక్స్ పక్షి అక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్నది ఎవరు అన్నట్టు థింక్ చేస్తూ లీజీని తిరిగి చూసేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. లీజీకి ఇప్పుడు అంతా అర్థమైపోతుంది, ఫీనిక్స్ పక్షి ఆ వేజూనే అనే మ్యాటర్. ఎందుకంటే పోటీలో విన్ అవ్వడానికి సరిపడే క్లూస్ అన్నిటినీ హీరోయిన్నే ఇచ్చి ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఆ రోజు ఆ మిర్రర్లో వేజు ఫేషే అద్దంలో కనిపించి ఉంటుంది. అందుకే అప్పుడు ఫీనిక్స్ పవర్ బయటికి వచ్చి ఉంటుంది. అది అంతా ఇప్పుడు థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు హీరో ఆ ప్లేస్కి వెళ్ళడానికంటే ముందే డెమాన్ కింగ్ అక్కడికి వచ్చేస్తున్నాడు. డెమాన్ కింగ్ హీరోయిన్ ని చూసి తన చేతిలో ఉండే గాయాన్ని క్యూర్ చేసేస్తున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ ఆ చెల్లెల్ని చూసి, తన వల్లే నీకు ఇలా జరిగిందా, తనని ఇప్పుడు చంపేస్తాను చూడు అనేసి డెమాన్ కింగ్ చంపడానికి వెళ్తూ ఉంటే, వద్దొద్దు తనని వదిలేయండి, తను నా ఫ్రెండ్నే అని హీరోయిన్ అంటుంది. సరే నీ కోసం తనని ప్రాణాలతో వదిలేస్తాను అని డెమాన్ కింగ్ అంటున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ తన పవర్స్ ని యూజ్ చేసి చెల్లెలి ఫేస్ ని ఒక ముసల్దాని ఫేస్ లాగా మార్చేస్తున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ హీరోయిన్ చేతిని పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. కానీ హీరోయిన్ నా దగ్గరకు రాకండి అని అంటుంది. డెమాన్ కింగ్ అదంతా వినిపించుకునేలాగా లేడు. మళ్ళీ తన చేతిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఒక కత్తిని తీసి డెమాన్ కింగ్ గుండెల్లోనే దింపేస్తుంది. ఇప్పుడు డెమాన్ కింగ్ ఆ కత్తిని తీసి కేర్లెస్ గా నిలబడుకుని ఉంటూ ఉంటే డెమాన్ కింగ్ చేతిలో కత్తి ఉండడాన్ని చూసి హీరోయిన్ మనల్ని చంపడానికే వస్తున్నాడా అనుకొని భయపడి పరుగులు తీస్తుంది. వెనకాల డెమాన్ కింగ్, చెల్లి కాస్త ఆగమ్మా, నన్ను చూసేందుకు భయపడి పారిపోతున్నావని ఆయన హీరోయిన్ వెనకాలే పరిగెడుతూ ఉంటే వీళ్ళిద్దరు అలా పరిగెట్టడాన్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. అక్కడ చూడండి, డెమాన్ వైజుని తరుముతూ ఉంది, రండి వెళ్ళి తనని కాపాడుదాము అని ఒక అతను అంటూ ఉంటే, లడ్డు బాబు అతన్ని చూసావా ఎలా ఉన్నాడు, అతని దగ్గర చాలా పవర్స్ ఉన్నట్టుంది, మనం అక్కడికి వెళ్తే మనల్ని అతని కీమా కొట్టేస్తాడు, ఉండండి నేను వెళ్ళి హెచ్ఎంని తీసుకుని వస్తాను అని బండబాబు అంటున్నాడు. ఇక్కడేమో పీటీ ఉషా లాగా పరిగెట్టి ఒక అడవిలోకి వచ్చేస్తుంది మన హీరోయిన్. వెనకాలే డెమాన్ కింగ్ కూడా పరిగెడుతూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఎనర్జీ అంతా తగ్గిపోవడంతో ఒక ప్లేస్ లో నిలబడిపోతుంది. డెమాన్ కింగ్ చేతిలో కత్తి ఉండడాన్ని చూసి హీరోయిన్ భయపడిపోతుంది. అది డెమాన్ కింగ్ కి అర్థమయ్యి వెంటనే ఆ కత్తిని కింద పడేస్తున్నాడు. నేను నిన్ను చంపను, నిన్ను చంపడానికి నేను రాలేదు,
నిన్ను కాపాడడానికి నేను వచ్చాను అని డెమాన్ కింగ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్లో ఒకడు హీరోయిన్ని కాపాడడానికి వస్తున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ ఒక్క పవర్తో తనని అటాక్ చేసేస్తున్నాడు. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోయి, నువ్వు ఎందుకు అతన్ని చంపేశావు, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు తెలుసా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, నన్ను క్షమించు, నేను ఇంకా అలా చేయను అని డెమాన్ కింగ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ కి హెచ్ఎం స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళని చూడగానే హీరోయిన్ వేగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మాస్టర్ మీరే నన్ను కాపాడాలి, ఇతను మన స్టూడెంట్స్ లో ఒకరిని చంపేశారు అని హీరోయిన్ అంటూ ఉంటే, బాధపడకమ్మా నేను చూసుకుంటాను అని హెచ్ఎం అంటున్నాడు. ఇప్పుడు హెచ్ఎం ఆ డెమాన్ కింగ్ దగ్గరికి వెళ్ళి, నేను ఈ స్కూల్ హెచ్ఎంని, మా స్టూడెంట్స్ ని ఏమి చేయకుండా వదిలేయండి అని మాస్టర్ అడుగుతూ ఉంటే, అయితే ఫీనిక్స్ ని నాకు అప్పగించండి, అలా చేస్తే నేను ఎవరిని ఏమి గాయపరచకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని డెమాన్ కింగ్ అంటున్నాడు. ఫీనిక్స్ ఇక్కడ లేదు, లీజీనే ఫీనిక్స్ పక్షి అని హెచ్ఎం అంటూ ఉంటే, లీజీ ఏమి ఫీనిక్స్ పక్షి కాదు, ఈ వెయిజునే ఫీనిక్స్ పక్షి అని డెమాన్ కింగ్ అంటూ ఉంటే, అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతున్నారు. అది విని హెచ్ఎం, నా స్టూడెంట్స్ ని నేను కన్ఫామ్ గా ఇక్కడ నుండి పంపించను అని హెచ్ఎం అంటూ ఉంటే, అది విని డెమాన్ కింగ్ ఫైట్ కి రెడీ అయిపోతున్నాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అలానే హెచ్ఎం వీళ్ళు కూడా ఫైట్ కి రెడీ అయిపోతున్నారు. వీళ్ళందరూ ఇలా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు డెమాన్ కింగ్ అక్కడ ఉన్న అందరి సోల్ పవర్ ని తీసుకుంటున్నాడు. వీళ్ళందరూ ఇలా బాధపడడం చూసి హీరోయిన్ డెమాన్ కింగ్ దగ్గర, దయచేసి అందరినీ ప్రాణాలతో వదిలేయండి, నేను మీతో వస్తాను అని అంటుంది. అది విని డెమాన్ కింగ్ వాళ్ళని వదిలేస్తున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ హీరోయిన్ తీసుకుని అక్కడ నుండి బయలుదేరదాము అని అనుకునే లోపే అక్కడికి హీరో వస్తున్నాడు. ఇప్పుడు హీరో డెమాన్ కింగ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. ఆ ఫైటింగ్ లో హీరో ఓడిపోతున్నాడు, ఎందుకంటే హీరో దగ్గర సగం పవర్స్ మాత్రమే ఉంది కాబట్టి. ఇప్పుడు డెమాన్ కింగ్ ఒక పెద్ద పవర్ ని యూజ్ చేసి హీరోని చంపడానికి వెళ్తూ ఉంటే, హీరోయిన్ అడ్డం వచ్చి తన ఫీనిక్స్ పవర్ ని యూజ్ చేసి ఫీనిక్స్ గా మారి హీరోని ఆ ప్లేస్ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను ఫీనిక్స్ గా మారడం వల్ల బాగా టయర్డ్ అయిపోయి ఒక చెట్టు కింద ఇద్దరు పడిపోయి ఉంటారు. ఇద్దరు మైకంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ కి ఓయా వచ్చి హీరోయిన్ ని లేపేసి, మీకేం కాలేదు కదా, ఆ డెమాన్ కింగ్ మీ ఇద్దరిని వెతుకుతున్నారు, రండి మా లోకానికి వెళ్ళిపోదాము అని ఓయా తన ఒరిజినల్ రూపంలోకి వచ్చి వాళ్ళ ఇద్దరిని పాతాళ లోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓయా వాళ్ళ లోకానికి ఎవరూ అంత ఈజీగా వెళ్ళలేరంట. ఓయా లాంటి డెమాన్స్ వల్ల మాత్రమే ఆ లోకానికి వెళ్ళగలరంట, అలానే బయటకు కూడా రాలేరంట. అలానే డెమాన్ కింగ్ రాజ్యం పరిధిలోకి ఈ పాతాళ లోకం ఉంటుందంట. ఓయా వీళ్ళ ఇద్దరిని కాపాడి దాచిపెట్టి ఉన్నాడు అని డెమాన్ కింగ్ కి తెలిస్తే ఓయా సిచ్యువేషన్ వరస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు ఓయా వాళ్ళ హోమ్ కి ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఉంటాడు. హీరో ఇంకా మైకంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఓయా హీరోయిన్ ని చూసి, నీ డ్రెస్ అంతా బాగా పాడైపోయింది, వెళ్ళి చేంజ్ చేసుకొనిరా అని ఓయా అంటూ ఉంటే, ఓకే అనేసి హీరోయిన్ వెళ్తుంది. ఇప్పుడు మనకి స్వర్గాన్ని చూపిస్తున్నారు. వార్ గార్డ్ స్వర్గరాజా దగ్గరికి వచ్చి హీరోకి దెబ్బలు తగిలింది. తన హాఫ్ పవర్స్ తో డెమాన్ కింగ్ తో ఫైట్ చేశాడు. అలా ఫైట్ చేసిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదే అని వార్ గార్డ్ అంటూ ఉంటే, అది విని రాజుగారు ఎక్కువ మందిని పంపించి హీరోని వెతకమని చెప్పండి అని అంటున్నాడు. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరోకి ఒక కల వస్తుంది. డెమాన్ కింగ్ హీరోయిన్ ని చంపుతున్నట్లు కలరాగానే హీరో లేచి కూర్చుంటున్నాడు. ఇప్పుడు హీరో లేచి ఓయా దగ్గరికి వచ్చి హీరోయిన్ ఎక్కడా అని అడుగుతూ ఉంటే, ఓ వైజునా, అదిగో అక్కడ చూడండి అని ఓయా అంటున్నాడు. హీరోయిన్ డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని క్యూట్ గా వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు హీరో, నీకేం కాలేదు కదా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. హీరోయిన్ అందంలో హీరో పడుతున్నాడో లేదో కానీ ఓయా మాత్రం హీరోయిన్ సొల్లు కారుస్తూ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఓయా లవర్ వస్తుంది. తను వచ్చి ఓయా దగ్గర, వీళ్ళని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు, డెమాన్ కింగ్ వీళ్ళని వెతుకుతూ ఉన్నారని నీకు తెలుసు కదా, మన లోకం డెమాన్ కింగ్ పరిధిలోనే ఉంది, ఈ విషయం మాత్రం డెమాన్ కింగ్ కి తెలిస్తే కన్ఫర్మ్ మనల్ని చంపేస్తారు, నేను ఇప్పుడు వెళ్ళి ఈ మ్యాటర్ని డెమాన్ కింగ్ కి చెప్తాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం ఆగు, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, వీళ్ళని మనమే కాపాడాలి, వీళ్ళకి మనమే హెల్ప్ చేయాలి, దీని గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని ఓయా అంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అలానే ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.